ఈరోజు మనం స్టిక్కర్ ఫోటో ఏ విధంగా తయారు చేస్తారో చూద్దాం. ఫైల్లో వెళ్ళేసి ఇక్కడ ఓపెన్ అంటున్నాం. ఇక్కడ నుంచి ఒక ఫోటో తీసుకోవాలి. తీసుకున్న తర్వాత రైట్ క్లిక్ చేసుకొని పెన్ టూల్ ద్వారా ఆ ఫోటోని కట్ చేసుకోవాలి. ఈ విధంగా ఫోటో మొత్తాన్ని కట్ చేసుకోవాలి. మిస్టేక్ పోతే కంట్రోల్ ఆల్ట్ Z నొక్కుతున్నాం. రైట్ క్లిక్ చేసుకొని ఇక్కడ మేక్ సెలెక్షన్ అని ఉంది. ఇక్కడ 2 అంటున్నాం, ఇక్కడ ఓకే అంటున్నాం. దాని తర్వాత మళ్ళీ ఫైల్లో వెళ్ళేసి న్యూ అనాలి. ప్రజెంట్ సైజెస్ వచ్చేసి ఇక్కడ 1024 తీసుకుంటున్నాం, ఇక్కడ ఓకే అంటున్నాం. ఇక్కడ రైట్ క్లిక్ చేసుకొని పెయింట్ బకెట్ టూల్ ద్వారా నచ్చిన కలర్ తీసుకోవాలి, ఏదైనా ఒకటి. తీసుకున్న తర్వాత ఈ విధంగా వేసినాం. మూవ్ టూల్ ద్వారా ఇక్కడ జరుపుకుంటున్నాం ఫోటోని. కంట్రోల్ T ద్వారా చిన్నగా కానీ పెద్దగా కానీ చేసుకోవచ్చు. ఎంటర్. మళ్ళీ ఇక్కడ మ్యాక్సిమం అంటున్నాం, కంట్రోల్ ప్లేస్ అంటున్నాం. స్పేస్ ఉన్న జరుపుకోవాలి. రైట్ క్లిక్ చేసుకొని ఇరేజర్ అనాలి. ఇట్లా ఇరేజ్ చేసుకోవాలి. కంట్రోల్ ప్లేస్ అంటే ఇంకా జూమ్ అవుతుంది, ఈజీగా ఇరేజ్ చేసుకోవచ్చు. స్పేస్ అంటున్నాం. ఈ విధంగా ఇరేజ్ చేసుకోవాలి మొత్తాన్ని. స్పేస్తోనే జరుపుకుంటున్నాం. స్పేస్తోనే జరుపుకున్నాం. కంట్రోల్ మైనస్ అంటున్నాం మేడం. మళ్ళీ ఇక్కడనే మూవ్ టూల్ ద్వారా కంట్రోల్ T ద్వారా అడ్జస్ట్ చేసుకుంటున్నాం. ఇట్లా ఎంటర్ అనాలి. కంట్రోల్ Tతోనే అడ్జస్ట్ చేసుకుంటున్నాం. చేసుకున్న తర్వాత ఎంటర్ నొక్కాలి. దాని తర్వాత మళ్ళీ ఫైల్లో వెళ్ళి ఇక్కడ ఓపెన్ అంటున్నాం. న్యూ క్లిప్స్ అని తీసుకున్నాం. నెట్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవాలి లేకపోతే. B166 అని ఉంది ఇక్కడ. ఈ డిజైన్ తీసుకొని మూవ్ టూల్ ద్వారా ఇక్కడ పెట్టుకుంటున్నాం అన్నమాట. కంట్రోల్ T ద్వారా చిన్నగా కానీ పెద్దగా కానీ చేసుకోవచ్చు. ఎంటర్ నొక్కుతున్నాం. మ్యాజిక్ టూల్ ద్వారా వైట్ కలర్ ఏడుతుందో అక్కడ క్లిక్ చేసి కీబోర్డ్ డిలీట్ నొక్కాలి. కంట్రోల్ D అంటే ఈ మెరుస్తున్నది వెళ్ళిపోతుంది. మళ్ళీ ఫైల్లో వెళ్ళేసి ఇక్కడ ఓపెన్ అంటున్నాం. E136. మళ్ళీ ఇక్కడ మూవ్ టూల్ ద్వారా ఇక్కడ జరుపుకోవాలి. కంట్రోల్ T ద్వారా చిన్నగా కానీ పెద్దగా కానీ చేసుకోవచ్చు. ఎంటర్ అంటున్నాం. మళ్ళీ మ్యాజిక్ టూల్ ద్వారా ఇక్కడ క్లిక్ చేసుకొని డిలీట్ అంటున్నాం. ఈ విధంగా డిలీట్ చేసుకోవాలి. కంట్రోల్ D అంటే డీ సెలెక్షన్ అయితే ఇక్కడ మెరుస్తుంది వెళ్ళిపోతుంది. ఫైల్లో వెళ్ళేసి ఓపెన్ అంటున్నాం. మళ్ళీ ఇక్కడనే మూవ్ టూల్తో ఇక్కడ జరుపుకున్నాం. కంట్రోల్ T ద్వారా రైట్ క్లిక్ చేసి ఫ్లిప్ హారిజాంటల్ అంటున్నాం. ఇట్లా పెట్టుకోవాలి. ఎంటర్ అనాలి. మ్యాజిక్ టూల్ ద్వారా వైట్ కలర్ని మాత్రమే క్లిక్ చేసి డిలీట్ నొక్కుతున్నాం. కంట్రోల్ D అన్నాం. రైట్ క్లిక్ హారిజాంటల్ టైప్ టూల్ అని ఉంది. ఈ విధంగా టెక్స్ట్ తీసుకోవాలి. సెంటర్ అని పెడుతున్నాం. మార్జిన్ సైజ్ వచ్చేసి 36 అని పెట్టేసినాం. ఇక్కడ
కలర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు, కావాలి అంటే ఏదైనా ఒక కలర్ పెట్టుకోవాలి. ఎగ్జాంపుల్ ఇక్కడ పేర్లు కొడుతున్నాం. ఇక్కడ టైం కొట్టాలి. డేట్ కొడుతున్నాం ఇక్కడ. మళ్ళీ ఇక్కడ అడ్రస్ అంటున్నాం. ఫంక్షన్ హాల్ పేరు కూడా కొట్టవచ్చు. మళ్ళీ ఇక్కడ మూవ్ టూల్ ద్వారా మళ్ళీ ఫైల్లో వెళ్ళేసి ఓపెన్ అంటున్నాం. ఈ విధంగా జరుపుకోవాలి. కంట్రోల్ టీ ద్వారా చిన్నగా కానీ పెద్దగా కానీ చేసుకోవచ్చు. ఎంటర్ అంటున్నాం. మ్యాజిక్ టూల్ ద్వారా వైట్ కలర్ పైన క్లిక్ చేసి డిలీట్ అంటున్నాం. ఇక్కడ ఈ మెరుస్తున్నది వెళ్ళిపోవాలంటే కంట్రోల్ డి నొక్కాలి. ఈ విధంగా మనం స్టిక్కర్ ఫోటో తయారు చేసుకోవచ్చు. అంటే మ్యారేజ్కి పోయేటప్పుడు కార్ అద్దానికి అతికించుకుని పోతారు, ముందర ఒకటి వెనకాల ఒకటి, కార్ అద్దానికి కానీ బస్ అద్దానికి కానీ డీసీఎం అద్దం కానీ స్టిక్కర్ ఫొటోస్ ఈ విధంగా మనం ఫోటోషాప్లో తయారు చేసుకోవచ్చని అర్థం.